ప్రొఫెసర్ గారు నిన్న గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేశారు. గొగోయ్ గారు ఏం చెప్పారంటే, మన భారత రాజ్యాంగం చాలా గొప్పది. అంబేద్కర్ గారు దాదాపుగా ఎన్నో దేశాలు తిరిగి మన లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి మన దేశంలో ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా అంటే ఏం చెప్తారు సార్? అది నేను 100% 100% కరెక్ట్ అని నేను అనను. ఎందుకంటే ఒక లా ప్రొఫెసర్ గా ఒక 20 ఏళ్ళు కాన్స్టిట్యూషన్ బోధించిన వానిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన కుటుంబం కూడా ఇట్లాంటి బాగా అంటే డబ్బు ఉన్న కుటుంబం నుండి బాగా రిజర్వేషన్ అనుభవించిన కుటుంబం నుండి వచ్చింది. వాళ్ళ కుటుంబం కూడా గవర్నర్ వాళ్ళ నాన్నగారు గవర్నర్ పదవులు ఆ పదవులు ఈ పదవులు చేసుకుంటూ వచ్చిన కుటుంబం నుండి వచ్చాడు కాబట్టి కష్ట సుఖాలు పెద్దగా తెలివాయి. కష్ట సుఖాలు తెలిసిన నాలాంటి వాడు, పేదరికం నుండి వచ్చిన నాలాంటి వాడికి కష్టం అంటే ఏందో తెలుసు. సో కష్టము పడి కూలికి వాళ్ళ రూపాయి 100 రూపాయల కూలి నుండి 10 రూపాయల కూలి నుండి మా మదర్ రూపాయి కూలి నుండి 10 రూపాయల కూలి వరకు పనిచేసిన చరిత్ర మా అమ్మది. ఇవాళ ఈ దేశంలో ఉత్తరాది వాళ్ళకి పాపం 500 కూలి కూడా దొరకట్లేదు, రోజుకు 500 కూలి కూడా దొరకట్లేదు. వాళ్ళంతా వలస వస్తున్నారు దక్షిణాదికి, ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికి వచ్చేస్తున్నారు. ఈ కూలీల పరిస్థితి ఏమో ఈ రకంగా ఉంటే ఈ మొత్తం హైదరాబాద్ లో ఉన్న దోపిడీ అంతా కూడా లక్షల కోట్ల రూపాయల దోపిడీ ఇలా మొత్తం గుజరాత్ వ్యాపారస్తులు, హర్యానా వాళ్ళు, మిగతా ఉత్తరాది వాళ్ళంతా వచ్చి దోపిడీ చేస్తూ ఇవాళ హవాలా కుంభకోణాలకు పాల్పడుతూ ఈ దేశానికి కట్టాల్సిన పన్ను కట్టకుండా వాళ్ళు జీరో మాల్ అమ్ముతూ, అలాగే మొత్తం కల్తీ ఆహార వస్తువులు అమ్ముతూ ప్రజల జీవితాలకు కల్తీ చేస్తూ వాళ్ళు అనేక రకాల వ్యాధులకు గురయ్యేటట్టుగా ఇవాళ ఈ తీరని అన్యాయం చేస్తున్న కొంతమంది దోపిడీదారులని ఇవాళ ఈ ప్రభుత్వాలు వాళ్ళ పార్టీకి ఫండ్ ఇస్తున్నాయి అని చెప్పేసి వదిలేస్తే ప్రజల జీవితాలు ఏం కావాలి, ప్రజల ఆరోగ్యం ఏం కావాలి, ప్రజలకు రావాల్సిన ఉద్యోగాలు ఏం కావాలి? ఇవాళ పన్ను కట్టకపోతే దేశం ఎట్లా నడుస్తుంది, పన్ను కట్టకపోతే రాష్ట్రం ఎట్లా నడుస్తుంది? ఇవాళ సామాన్యులోమో సారదాయి కూడా పన్ను కడుతుంటే ఇవాళ వీళ్ళు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటా ఇవాళ వీళ్ళు పన్ను కట్టకపోతే మరి దేశం ఎట్లా బాగుపడుతుంది? వీళ్ళు దేశద్రోహుల దేశభక్తుల? వీళ్ళ దేశభక్తుల పేరు మీద, జై శ్రీరామ్ పేరు మీద, ఇవాళ మతం పేరు మీద ఇవాళ రెచ్చగొట్టి ఈ సామాన్యుల మీద ఆధిపత్యం చేసి సంజాతి కొడుకులారని కొడుతూ ఉంటున్న ఈ మార్వాడి జాతి నిజమైన ఈ దేశానికి పనికొచ్చే జాతేనా? ఇలా అమెరికా లాంటి దేశంలో లండన్ లాంటి దేశంలో ఇలా తరిమేస్తున్నారు. ఎందుకు? ఇట్లాంటి ఈ జీరో వ్యాపారం చేస్తూ ఆ దేశానికి సర్వనాశనం చేస్తున్నారు. ఆ దేశంలో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తున్నది, ద్రవ్యోల్బణం దారితీస్తున్నది. వాళ్ళ ఈ దేశంలో కూడా ఏ మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ పెట్టుబడిదారులు ఉన్నారో, దోపిడీదారులు ఉన్నారో, ఈ దోపిడీదారుల కుట్రల వల్ల ఇలా ప్రజలకు దేశానికి పన్నులు కట్టకపోగా, రాష్ట్రానికి పన్నులు చెల్లించకపోగా జీరో మాల్ అమ్ముతూ, ఆ జీరో మాల్ అందులో కల్తీ మాల్ అమ్ముతూ, ఆ కల్తీ మాల్ వల్ల ఇలా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వ్యాపారవేత్తలను ఇలా మీద ప్రజలు రేపు తిరుగుబాటు చేయరా? గుబాక్ మార్వాడి అనేది ఒక పెద్ద నినాదంగా మారింది. ఇప్పుడు రేపు అది పెద్ద పోరాటంగా మారితే ఏమైతుంది పరిస్థితి? దాన్ని కంట్రోల్ చేయడం మీరు ప్రభుత్వాలకు సాధ్యమవుతుందా? ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థకు సాధ్యమవుతుందా? కాబట్టి ఇట్లాంటి ఏవైతే ఉంటాయో దాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఉంది. వాళ్ళని ప్రోత్సహించడం కాకుండా కంట్రోల్ చేసేసి ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ ప్రజల యొక్క రక్షణ కోసం దేశ ప్రజలకు పన్నులు కడితేనే కదండి ఇలా మనం ఏ పౌరుడైనా పన్ను కడితేనే కదా, ఈ దేశంలో పన్ను కడితేనే కదా ఆ దేశం బాగుపడేది. ఇప్పుడు ఉద్యోగస్తులుగా నేను 20 ఏళ్ళు పనిచేసిన ఉస్మానియాలో మేము కడుతున్న పన్నులు, మరి మీరు వ్యాపారవేత్తలు మీరు పన్నులు కట్టకూడదా? కడితేనే కదా మరి లక్షల కోట్ల బిజినెస్ లో మరి వాటా ప్రజలకు రాకపోతే, పన్నుల రూపంలో రాకపోతే దేశం ఎట్లా డెవలప్ అవుతుంది? జీడిపి ఎట్లా పెరుగుతుంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా పెరుగుతుంది? ఉపాధి అవకాశాలు 2 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటే ఇలా మీరు మార్వాడులకే మీరు ఉపాధి ఉద్యోగ అవకాశం ఇస్తే, మీరు గుజరాత్లకే ఇస్తే, మరి తెలంగాణలో 75% ఇవ్వాలని చట్టం నిబంధన ఉన్నప్పటికీ మీరు ఎందుకు అమలు చేస్తలేరు? అమలు చేయకపోతే మరి ఇక్కడ నిరుద్యోగ సమస్య ఎట్లా తీరుతుంది? రేపు వాళ్ళంతా ప్రభుత్వమే తిరుగుబాటు చేయరా? ప్రభుత్వాలకు ఇది పట్టదా? సో కాబట్టి ఇలా సంపన్నులకు గురించి మాత్రమే మాట్లాడి వాళ్ళ ఆయన ఏమిటి అమరావతి టు ఫ్యూచర్ సిటీకి పెద్ద కారిడార్ వేస్తున్నాడు. మరి ఇక్కడ ఉన్న రోడ్ల సంగతి ఏంది? ఇక్కడ ఉన్న ప్రజల సంగతి ఏంది? పేద ప్రజలు మూసీ నది పేరు మీద వాళ్ళ ఇల్లు పోతే వాళ్ళకి ఇల్లు ఇవ్వడంలో కానీ, అక్కడ త్రిపులార్ పేరు మీద భూములు పోతే భూములు ఇవ్వడంలో కానీ, కాంపన్సేషన్ ఇవ్వడంలో కానీ వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ మాత్రం అక్కడున్న ఆంధ్ర ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకొని
ఈయన హైడ్రా తెచ్చి ఇవాళ దుర్మార్గాలు చేస్తుంటే ప్రజలు తిరుగుబాటు చేయకుండా క్వశ్చన్ చేయకుండా ఖాళీగా కూర్చుంటారా? ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.